ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेव। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेव। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాస్కి చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము సెషన్ 82లో రాక్షస గుణాలు ఎలాగ ఉంటాయి అనే దాని గురించి ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకుంటాం. ఈ యొక్క 16వ అధ్యాయంలో 7వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు ఈరోజు క్లాసు జరుగుతుంది. మరి నిన్న మనము దైవీ గుణాలు ఎలా ఉంటాయి అనే వాటి గురించి మనం చాలా చాలా విస్తృతంగా మనం చర్చించుకున్నాము. మరి ఈ రోజున మనము ఈ యొక్క రాక్షస గుణాలు అంటే అసురీ గుణాలు ఎలా ఉంటాయి, అలాగే అసలు రాక్షసులు అంటే ఎవరు, వారి యొక్క వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వారి వల్ల సమాజానికి ఎటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది, ఇటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. స్లో శ్లోకము ఎవరైనా చదవచ్చు? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. కంటిన్యూ చేయండి గురూజీ. స్టార్ట్ చేయండి ఎవరో ఒకరు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచరో న సత్యం తేషు విద్యతే. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఈ యొక్క రాక్షస గుణములు కలవారు ఏది మంచి నడవడిక, అలాగే ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారికి పవిత్రత కానీ, సత్ప్రవర్తన కానీ, లేదా కనీస సత్యసంధత కానీ ఉండదు అంటారు. కొంతమంది అరే కనీసం ఇంకితిగాడం కూడా లేదురా వాడికి, అరే కామన్ సెన్స్ కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ముఖ్యంగా నడవడిక అంటే ప్రవర్తన, ఇది చాలా అవసరము. అంటే సత్ప్రవర్తన అంటారన్నమాట. సత్ప్రవర్తన అంటే యాటిట్యూడు, బిహేవియరు చాలా
ప్రధానమైన పాత్ర పోస్తుంది మనిషి యొక్క జీవితంలో. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ యాటిట్యూడు, బిహేవియర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. అయితే మనం అనుకుంటాం, కొంతమంది అనుకోవచ్చు, నన్ను ఎవరో చూడలేదు, నేను ఎలా అయినా ఉండొచ్చు అని. కానీ ఈ సమాజంలో మనల్ని ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూనే ఉంటారు. అంటే మన మాట తీరు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది సమాజం ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటుంది. ముఖ్య ముఖ్యంగా భగవంతుడు మాత్రం తప్పకుండా గమనిస్తూ ఉంటాడు. ఎలాగా అంటే ప్రతి ఒక్కరి హృదయాలలో భగవంతుడు హృదయస్థ పరమాత్మ రూపం ఉంటాడు కాబట్టి భగవంతుడికి అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. కానీ చాలామంది అనుకుంటారో, నన్ను ఎవరూ చూడలేదు కాబట్టి నేను ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా రాక్షసుల యొక్క గుణాలన్నమాట. అంతేకాకుండా వాడు అంటే తను అనుకున్నదే సత్యం అనుకుంటాడు అనమాట. ఏ విధంగా అయితే ఆ, దుర్యోధనుడు ఏమంటాడంటే, ఎస్, ఇప్పుడు మనము వారిని జోదములో ఓడించడమే సత్యము. అంటే ఈ రాక్షస గుణాలు ఇలా ఉంటాయన్నమాట. అంటే వాడు ఏదనుకుంటే అదే నిజం అనమాట. సో అందుకని అటువంటి వారి వల్ల సమాజానికి చాలా నష్టం ఉన్నది. అందుకే వారిలో ఎప్పుడు కూడా పవిత్రత అనేది ఉండదు. ఒక వ్యక్తి మంచి ఆలోచన విధానం ఉండాలి అంటే ఆ వ్యక్తికి పవిత్రత కూడా చాలా అవసరము. అది ఆ పవిత్రత లేదనుకోండి, ఆ వ్యక్తికి మనసు సరిగా పనిచేయదు, ఆలోచనలు సరిగా రావు. ఇప్పుడు ముఖ్యంగా చూడండి, మాంసాహారం తీసుకున్న వ్యక్తులని ఒక మంచి మంత్రాలు, శ్లోకాలు చదవమంటే ఎలా ఉండి చెప్పండి. ఆటోమేటిక్గా అది చూడటానికి నామమాత్రంగా ఉంటుంది, కానీ అది వినసొంపుగా ఉండదు, దానివల్ల ఫలితం కూడా ఉండదు అనమాట. అందుకని పవిత్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అలాగే సత్ప్రవర్తన, సత్యసంధత ఇవన్నీ కూడా వారికి ఉండవు. అయితే మనం ఇప్పుడు ముఖ్యంగా ఒక విషయం గురించి మనం ఈరోజు చర్చించుకోవాలి. ఇప్పుడు చూడండి, దుర్యోధనుడు జన్మకి కారణం ఎవరు చెప్పండి? హరే కృష్ణ. గాంధారి. కదా, తల్లే కదా. సో అందుకని అంటే స్త్రీ ఆ స్త్రీ ఆ కుటుంబంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్తూ ఉంటారు ఆచార్యులు. మనకు కూడా తెలుసు, మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే స్త్రీ వలనే ఆ కుటుంబానికి, ఆ వంశానికి కూడా ఒక పేరు, ప్రతిష్టలు, గౌరవాలు, మర్యాదలు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా స్త్రీని దేవతలా చూసుకోవాలని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అనమాట. అందుకని చూడండి, ఏ ప్రాంతంలో అయితే స్త్రీని గౌరవిస్తారో ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా వైకుంఠంలా ఉంటుందంట. ఏ ప్రాంతంలో స్త్రీని అవమానిస్తారో, స్త్రీని బాధ పెడతారో, స్త్రీని హింసిస్తారో ఆ ప్రాంతం అంతా కూడా రావణ కాష్టం అవుతుందని మనకి చెప్తూ ఉంటారు పెద్దలు అనమాట. మరి అటువంటి స్త్రీ గనక ఆ, ఒక మంచి ఆ, ఆలోచనతోటి, మరి ఆ స్త్రీ గనక ఒక మంచి వివాహం చేసుకొని, ఆ స్త్రీ గనక గర్భధారణ సంస్కారం అంటారు, ఇవి గనక చేసుకుంటే గనక పుట్టబోయే పిల్లలు మంచి వాళ్ళు పుడతారు. దానివల్ల కుటుంబానికి, ఆ తల్లికి సంతోషము, తండ్రికి సంతోషం, కుటుంబానికి సంతోషం, సమాజానికి కూడా సంతోషం అన్నమాట. అందుకని స్త్రీ యొక్క పాత్ర చాలా విశిష్టమైనటువంటి పాత్రను పోషిస్తుంది అన్నమాట కుటుంబంలో. చూడండి, అతను జన్మించినప్పుడు దుర్యోధనుడికి సాక్షాత్తు వ్యాసదేవుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి, అతని వల్ల సమాజం నష్టం జరుగుతుంది, అందుకని అతను చంపేద్దామని చెప్తారు పుట్టంగాల్నే. లేదు లేదు, అలా అది ఎలా కుదురుతుంది అని చెప్పేసి ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు అనమాట. కానీ జరగబోయేది మాత్రం మొత్తం కూడా వ్యాసదేవుడు చెప్తాడు. అంటే ఒక 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 కుటుంబములో ఒక్కడ పుట్టడం వల్ల, చూశారు కదా మహాభారత యుద్ధము ఎంత పెద్ద జరిగింది చూశారు కదా మీరు, ఆ దుర్యోధనుడి వల్ల.
ఆ, అంతే ఒక యుద్ధమే కాదు. అంటే వాడి అసురీ లక్షణాల వల్ల ఏమైందంటే సొంత అన్నదమ్ములను కూడా వాడు చంపాలనుకున్నాడు. అంటే ఆఖరికి సొంత పినతల్లి అంటే పిన్ని అంటే ఎవరండి, తల్లితో సమానం, తనను కూడా చంపాలనుకున్నాడు లక్క గృహంలో. ఇవన్నీ కూడా అసురుల యొక్క లక్షణాలు. అలాగే మరి స్త్రీ కూడా మరి ఎప్పుడు చక్కగా ఉంటుంది అనే విషయం కూడా మనం చాలా చక్కగా చర్చించుకోవాలి. అంటే మనము ఆ, రెండు కోణాలు చర్చించుకోవాలి. ఒక కాయిన్కి ఒకవైపు ఆ, ఒకవైపునే కాకుండా బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో అలాగే రెండు విషయాలు మనం చర్చించుకోవాలి. ఒక స్త్రీకి స్త్రీ ఎప్పుడు చక్కగా ఉండగలుగుతుంది అంటే స్త్రీకి మితిమీరిన స్వేచ్ఛ అనేది ప్రమాదం అని మనకి ఆ, శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఎలాగంటే మనకి మను సంహిత అంటే సాక్షాత్ మను సంహితని చాణక్య పండితుడు రచించాడని చెప్తారనమాట. అంటే ఈ ఇందులో ఏం చెప్పిన స్త్రీలకి స్వేచ్ఛ వేరు, మితిమీరిన స్వేచ్ఛ వేరు అనమాట. మితిమీరిన స్వేచ్ఛ అనేది చాలా ప్రమాదం అని చెప్తారు. అది అంటే అంత మాత్రాన స్త్రీని తక్కువ చూడటం కాదు. అంటే దాని యొక్క ఉద్దేశం అంటే స్త్రీని కూతురులాగా చూసుకోవాలని ఉద్దేశం అనమాట. అంతేగాని ఆ, ఆ స్త్రీని తొక్కేయడం కాదు. అంటే ఇది అర్థం చేసుకుంటంలో చాలా మందికి వ్యత్యాసం ఉంది. దీని గురించి సమాజం ఎప్పుడు కూడా ఏదో ధర్నాలు రాస్తారోకలు జరుగుతూ ఉంటాయి. కానీ శాస్త్రాలు చాలా చక్కబడింది. అంటే స్త్రీకి మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వకూడదని అర్థం ఏంటంటే స్త్రీని కూతురులాగా సున్నితంగా చూసుకోవాలి అని చెప్తారన్నమాట. అలా చూసుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే ఆ కుటుంబానికి మంచిది, ఆ భర్తకి మంచిది, సంతానానికి మంచిది, సమాజానికి కూడా మంచిది అనమాట. అంటే ఏ విధంగా అయితే చక్కగా ఆ, చూడండి, ఆ ఆ ఆ స్త్రీని తల్లిలాగా భావించి ఆ కూతురులాగా భావించి ప్రేమగా చూసుకుంటామో తను మంచి అంటే ఒక మంచి దేవతలాగా ఉండటం వల్ల, తనకి మంచి దైవీ గుణాలు ఉండటం వల్ల ఏంటి ఆ తను కుటుంబంలో మొదటి గురువు అయిన పాత్ర పోషించగలుగుతుంది అనమాట. అందుకని స్త్రీలను చాలా చక్కగా చూసుకోమని చెప్పారు. ఇది బానిసత్వం కాదు, ఇది అణిచివేత కాదనమాట. సో అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఆ ఆ విధంగా ఆ, స్త్రీ గురించి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. అంటే చూడండి, ఆ, ఎలా చెప్పారని ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ, స్త్రీకి చిన్నప్పటి నుంచి తండ్రి సంరక్షణలో ఉండాలంట. చిన్నప్పటి నుంచి తండ్రి సంరక్షణ ఉండాలి స్త్రీ. మరి కొద్దిగా తను అంటే వివాహ సమయం వచ్చేపాటికి వివాహం చేసిన తర్వాత భర్త సంరక్షణ ఉండాలంట. ఏంటి అలాగే ఇన్ కేసు అంటే చివరి రోజులు వచ్చింది, భర్త గనక లేకపోతే గనక వారి యొక్క సంతానం సంరక్షణ ఉండాలంట. అంటే కొడుకు సంరక్షణలో ఉండాలి అని చెప్తున్నారు. కొడుకు లేకపోతే అల్లుడినే కొడుకుగా భావించి కూతురు అల్లుడు సంరక్షణ ఉండాలని శాస్త్రం చెప్తుంది. అంటే ఒంటరిగా ఉండకూడదు. ఇట్స్ వెరీ వెరీ నోట్ దిస్ పాయింట్. అర్థమైందా? ఇది చాలా చాలా అవసరం. దీని ఉద్దేశం ఏంటి అంటే దీని ఉద్దేశం ఎక్కడ బానిసత్వం కాదు, చాలా క్లియర్ చెప్తున్నాము. ఇది ఏంటంటే వారిని మనం చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి శ్రీకృష్ణ భగవానుడు మనకి చాలా ఆచరించి చూపించారు. ఆయన అవతారాల్లో మనం చూసాం కదా. అంటే 16,108 భార్యలనైనా ఎంత చక్కగా చూస్తున్నారో మనం చూసాం అనమాట. ఎవరికి కూడా ఎటువంటి బాధ కలగకుండా. అట్లాగే ద్రౌపదిని ఏ విధంగా కాపాడారో కూడా మనం చూసాం అనమాట. సో ఆ విధంగా ఆ, స్త్రీ యొక్క పాత్ర ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రధానమైనటువంటి భూమికిని పోషిస్తుందని మన ఆచార్యులు చెప్తుంటారు. మనకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. చూడండి, ఎందుకు అందరూ పెళ్లి చేయాలి, మా అబ్బాయికి పెళ్లి చేయాలంటారంటే ఇంట్లో దీపం పెట్టి ఒక స్త్రీ ఉండాలి. ఇంట్లో దీపం పెట్టి ఒక స్త్రీ, దీపం పెట్టే స్త్రీ అంటే చూడండి. కానీ వాళ్ళు ఎవరు దీపం పెడతారండి? దీపం పెడుతున్నారు ఎవరన్నా? మీరు గమనించారు? పూర్వం మన క్లాసులో ఉన్నారు చెప్పండి. నేను చెప్పింది కరెక్టేనమ్మా? ఇంట్లో దీపం పెట్టే స్త్రీ ఉండాలని చెప్పి అనేవాళ్ళు కరెక్టేనా? కరెక్టే ప్రభు. కరెక్టేనే కాదా? అంటే ఎందుకయ్యా పెళ్లి అంటే ఏముందండి ఇంట్లో, మా ముసలిది ఎప్పుడో పోయిందండి, కనీసం నా కొడుకు కన్నా పెళ్లి చేస్తే ఇంట్లో దీపం పెట్టే. చూసారు, దీపం పెట్టంటే ఏంటి? దీపం అంటే ఏంటి? దీపాలు ఎవరు పెడతారు? దైవీ గుణాలు ఉన్న వాళ్ళు దీపం పెడతారమ్మా. అందరూ దీపం పెడతారా? అందుకే ఇంటికి ఇల్లాలు లక్ష్మి అన్నారనమాట. అంటే స్త్రీకి మన శాస్త్రాల్లో ప్రధానమైనటువంటి పాత్రను ఇచ్చారు, చాలా ముఖ్యమైన స్థానం ఇచ్చారు. కానీ దీన్ని చాలామంది అర్థం చేసుకోలేరు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక కోణంలో స్త్రీకి ఎంత గౌరవించారో ఇంకో కోణంలో గౌరవం తక్కువ స్త్రీకి ఏ విధంగా రక్షణ ఇవ్వాలి కూడా చెప్పారన్నమాట. ఏ విధంగా రక్షణ ఇవ్వాలంటే ఫస్ట్ తండ్రి రక్షణ ఇవ్వాలి. మనం కూడా సమాజం చూస్తుండే చూడండి,
ఆ, అందరినీ ఆడపిల్లల్ని వాళ్ళు వచ్చి పాడు చేయగలరా? ఆ అమ్మాయికి ఒక మంచి ఫాదర్ ఉన్నాడు, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, దగ్గర రాగలడా? భయపడిపోతారు, అవునే కదా? చూడండి మన సమాజంలో, ఓ వద్దురా బాబోయ్, వాళ్ళతో మనం పెట్టుకోద్దురా బాబు అంటారు. ఆ, అట్లాగే పెళ్ళి అయిన తర్వాత చూడండి, భర్త ఓ పలానా వైఫ్ రా అంటే, తప్పు చేసేవాడు కూడా, అంటే తప్పు చేయని ఆలోచించేవాడు, తనకి మ్యారేజ్ అయిందిరా, మనం కామ్గా ఉండాలి, దట్ ఈస్ రెస్పెక్టబుల్ అనమాట. అర్థమైందా? అంటే ఇలా ప్రతి చోట కూడా స్త్రీకి రక్షణ అనేది చాలా అవసరము. అంటే మాకేం తక్కువ అండి, మాకు రక్షణ, మేము అన్ని రంగాల్లో సమానం ఉన్నామంటే, ఎన్ని రంగాల్లో సమానం ఉన్నా కూడా ఏంటి, స్త్రీ యొక్క పాత్ర స్త్రీదే, పురుషుడి యొక్క పాత్ర పురుషుడిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. దేవతను దేవతలాగానే మనము చక్కగా చూసుకోవాలి, తప్పు లేదు. ఫైటింగ్ చేయండి, ఈ కలియుగంలో అన్నీ వచ్చి ఉండాలి. పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఐఏఎస్లో ఐపీఎస్ అవ్వచ్చు, ఎంతమంది అవ్వచ్చు అనమాట. మా తెలిసిన వాళ్ళు కూడా ఒక ఐఏఎస్ ఉన్నారు, ఒక లేడీ అనమాట. ఆవిడ తన భర్తకి ఇంట్లో బాగా సేవ చేసి చక్కగా తన ఆఫీస్కి వెళ్తుంది అనమాట. తన భర్త కూడా భార్యకి సేవ చేసి ఆఫీస్కి వెళ్తారనమాట. చూసారా? అంటే ఇటువంటి ఆలోచన విధాలు ఉండాలంటే ఏం కావాలంటే మనకి భక్తి కావాలి. అంటే ఇంకా చెప్పాలంటే, ఒక మంచి పవిత్రమైనటువంటి స్త్రీ ఉన్నప్పుడు, ఒక మంచి పవిత్రమైన స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు, ఆ పవిత్రమైన స్త్రీకి పవిత్రమైన పిల్లలు పుడతారు. ఎప్పుడైతే పవిత్రమైన పిల్లలు పుడతారో వారు దైవీ గుణాలతో ఉంటారు. వారు ఎప్పటికి కూడా రాక్షస గుణాలతో ఉండరు. దైవీ గుణాలు ఉన్న వారే కావాలి కదా ప్రతి ఒక్కరు. రాక్షస గుణాలు ఎవరైనా కోరుకుంటారంటే ఎవరు కోరుకోరు కదా. ఈ రాక్షస గుణాల వల్ల ఉండటం వల్ల సమాజానికి ఎంత నష్టమని చెప్పడానికి మనం కనుక చూసుకుంటే, మనకి మహాభారతంలో ఏంటి, దుర్యోధన గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత అశ్వత్థామ గురించి తెలుసుకోవాలి. చూడండి, అశ్వత్థామ గురించి చూద్దాం, మనం ఒకసారి తెలుసుకుందామా? జనరల్గా వాడు ఎవరికి పుట్టాడు? బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. వాళ్ళ గురువు ఎవరు చెప్పండి? విశ్వగురువు. అంటే సాక్షాత్తు పాండవులకి కౌరవులు విద్య నేర్పించిన వాడు. ఆ, ఆ, భరద్వాజ మహర్షి పుత్రుడు. అర్థమైందా? ఆ, మ్, ఆ, ద్రోణాచార్యుడు శారీరక సంభోగంతో పుట్టినవాడు కాదు, దివ్యమైన పురుషుడిగా పుట్టాడు అతను. అర్థమైందా? అంటే ఆయన తపస్సు శక్తి ద్వారా పుట్టాడు అతను. అటువంటి గొప్ప గురువుకి, ఒక ద్రోణాచార్యుడికి అశ్వత్థామ లాంటి కొడుకు పుట్టాడు. వాడు పుట్టింది బ్రాహ్మణ వంశంలోనే, కానీ వాడికి దైవీ గుణాలు అంటే లేదు, వాడికి రాక్షస గుణాలు ఉన్నాయి. అందుకనే ఎవరితో కలిశాడు వాడు? ఎవరితో కలిశాడు వాడు? కౌరవులతో కలిశాడు అనమాట వాడు. దానివల్ల చూడండి, వాడు, మనం ముఖ్యంగా చూస్తే వాడు చేసిన పాపాలు మనం రెండు పాపాలు చెప్పుకోవచ్చు. అందులో ఒకటి ఏంటంటే, పడుకున్న పాండుపుత్రుల్ని వాడు చంపాడు. ఇది అసలు నిజంగా అంటే క్షత్రియ, అంటే జనరల్గా వాడు బ్రాహ్మణుడిగా పుట్టినప్పుడు కూడా వాడు క్షత్రియుడిగా మారాడు. క్షత్రియుడు మాట వింటే వాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాడు క్షత్రియుడు అవుతాడు ఆటోమేటిక్గా. అంటే క్షత్రియ ధర్మంలో కూడా అది లేదు. అంటే ఎంత పెద్ద శత్రుత్వం అయినా కూడా ఎదురుగా వచ్చిన వాడితో పోరాడాలి. అలాగే శరణాగతి పొందిన వారిని ఎప్పుడు కూడా చంపకూడదు. ఈ రెండు విషయాలకు యుద్ధంలో నియమ నిబంధనలు ఉన్నాయి. రాత్రిపూట యుద్ధం చేయకూడదు, సూర్యుడు అస్తమిత యుద్ధం చేయకూడదు, స్త్రీలను చంపకూడదు, చిన్నపిల్లలను చంపకూడదు, ముసలివారిని చంపకూడదు, ఆవులను చంపకూడదు, బ్రాహ్మణులను చంపకూడదు. ఇవన్నీ నియమ నిబంధనలు ఉన్నాయన్నమాట. కానీ వాడు ఒక బ్రాహ్మణ పుత్రుడేంటి, గురుపుత్రుడై ఉండి వాడు చేసిన ఒక పెద్ద పాపం ఏంటంటే, చనిపోయిన వారిని, అంటే నిద్రపోయి ఉన్న వారిని చంపేశాడు వాడు. చూడండి, పాండుపుత్రుల్ని. అది ఎంత ఘోర పాపం. ఎందుకంటే వాడు ఏమున్నాయి, రాక్షస గుణాలు ఉన్నాయి. రాక్షస గుణాలు ఉన్నవారు అటువంటి పని చేయగలుగుతారు, మామూలు వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. మరి అటువంటి వాడిని కూడా ద్రౌపది క్షమించి వదిలేమని చెప్పింది. ఎందుకు అంటే, అతను గురుపుత్రుడు, అతని వల్ల గురువుకి బాధ కలుగుతుంది అంది. అది దైవీ గుణం అంటే. చూసారా? దైవీ గుణం ఎలా ఉందో. అంటే ద్రౌపదికి ఎంత నష్టం జరిగింది, ద్రౌపదిని ఎంత అవమానించారు, ద్రౌపది ఎంత ఏడుస్తుంది, ఇంతమంది పుత్రులు చనిపోయారంటే. అయినా కూడా అర్జున అశ్వత్థామను వదిలేయమని చెప్పింది. అది దైవీ గుణం అంటే, అది క్షమాగుణం అంటే. కానీ వాడు మాత్రం ఏం చేశాడు? పడుకున్న వారిని వెళ్ళి చంపాడు అనమాట. ఇది మహాపాపం అనమాట. ఇకపోతే మనము ఇంకొక విషయం చెప్పుకోవచ్చు. బ్రహ్మస్త్రాన్ని వాడు వదిలాడు అశ్వత్థామ. చూసారా? అసలు బ్రహ్మస్త్రం అనేది అసలు ఎటువంటి ప్రమాదం అంటే, అది మామూలు ప్రమాదం కాదనమాట.
అంటే దానివల్ల మేబీ తాత్కాలికమైన ఉపశమనం కలగొచ్చేమో కానీ దానివల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుందన్నమాట. ఏంటి అందుకని అది చూడండి, ఆ బ్రహ్మాస్త్రం వేశాడు. కానీ వాడు వేశాడు, కానీ వాడికి ఆ బ్రహ్మాస్త్రాన్ని తిరిగి మళ్ళీ రప్పించే శక్తి వాడిలో లేదు. ఎందుకంటే వారి నాన్నగారు ద్రోణాచార్యుడు వాడికి ఆ విద్య నేర్పించలేదు, ఎందుకంటే వాడికి అర్హత లేదు కాబట్టి. కానీ వాడిలో రాక్షస గుణాలు ఉన్నాయి. వాడు తొందరపడి బుద్ధి పనిచేయక వాడు వాడు బుద్ధి నశించి ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అయ్యో బ్రహ్మాస్త్రం వేశారా అని చెప్పేసి మళ్ళీ అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం వేశాడు. ఎప్పుడైతే 2 బ్రహ్మాస్త్రాలు వెళ్తున్నాయో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తొందరపడి అర్జునుడి దగ్గరికి వచ్చాడు. అర్జున అర్జున ఎంత పని చేసావు అర్జున? అదేంటి వాసుదేవ, మరి పక్కన అతను బ్రహ్మాస్త్రం వేశాడు కదంటే, ఈ 2 బ్రహ్మాస్త్రాలు కనుక వెళ్తే గనక, ఈ 2 కనుక ఢీకుంటే గనక ఈ సమాజానికి చాలా నష్టం. అర్జున నువ్వు దాన్ని ఇమిడియట్ వెనక్కి తీసుకోమన్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పాడో అర్జునుడు ఎమ్మటే ఆ బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకొచ్చాడు. అది దైవీ గుణం అంటే చూడండి. అంటే ఆ టైంలో కూడా అంటే ఏంటి, తన పిల్లల్ని చంపాడు అశ్వత్థామ. మరి ఒక్కగానొక్క గర్భంలో ఉన్నటువంటి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తును కూడా చంపాలనుకున్నాడు. శత్రుశేషం లేకుండా చేద్దామన్నాడు అశ్వత్థామ. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ టైంలో కూడా కృష్ణుడు చెప్తే విన్నాడు. అది దైవీ గుణం అంటే. శిష్యుడు అంటే అలా ఉండాలి, భక్తుడు అంటే అలా ఉండాలి, దైవీ గుణాలు ఉన్నవాడు అలా ఉండాలన్నమాట. చూసారా? అందుకే చూడండి, ద్రౌపది గురించి అర్జునుడి గురించి మహాభారతం ఎంత చెప్పుకుని తక్కువ అనమాట. అంటే వారు అంత కష్టంలో కూడా, అంత బాధలో కూడా ఏంటి కృష్ణుడు ఏం చెప్తే అది చేశారు. అదే గురువు ఏం చెప్తే శిష్యులు అలా చేయాలని మనం చెప్తున్నారు అనమాట. మరి ఆ టైంలో మరి చెప్పాడు కదా, మరి ఎట్లాగా వెళ్ళింది బ్రహ్మాస్త్రం? బ్రహ్మాస్త్రం వెళ్ళింది, మరి ఎప్పుడైతే ఉత్తర గర్భంలోకి దూసుకెళ్ళింది, కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ గర్భంలో ఉన్న పిండానికి ఎటువంటి హాని జరగకుండా శ్రీకృష్ణ భగవానుడు కాపాడాడు. అందుకే ఆయనకి పరీక్షిత్తుడు అని చెప్పి పేరు వచ్చిందనమాట. చూశారు కదా? అంటే ఈ ఈ దైవీ గుణాలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, రాక్షస గుణాలు ఉన్నవారు ఎలాగ ఉంటారు అని చెప్పుకుంటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఆ పుట్టుకతో ఏ కులంలో పుట్టారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా జీవించావు అనేది ఇంపార్టెంట్. దేర్ ఈజ్ నో మ్యాటర్ విచ్ క్యాస్ట్ యు బార్న్, బట్ దేర్ ఈజ్ ఎ మ్యాటర్ హౌ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టిన ఇంపార్టెంట్, నువ్వు ఎలా జీవిస్తున్నావు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే చూడండి, ఎంత కష్టం వచ్చినా కూడా అండ్ ఇంకొకటి కూడా శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది చెప్తాడు, సఖీ నీ క్రోధాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. క్రోధం అంటే కోపం. నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే మనకి బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశించిపోతే మనకు విజయం రాదు. చూసారా? ఎస్, కృష్ణుడు చెప్పిన ప్రతి మాట కూడా ద్రౌపది అంటే చాలా చక్కగా పాటించేదన్నమాట. ఎలా పాటిస్తుందంటే దైవీ గుణాలు, గురువు ఒక ఆజ్ఞ. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు మహాభారతం మొత్తం చూస్తే కనుక అతను కేవలం గురువు యొక్క పాత్రనే పోషించాడు. ఎక్కడా కూడా దేవుళ్ళ కాదు. ఇట్స్ రియల్ స్పిరిచువల్ మాస్టర్. అందుకే ఆయన్ని కృష్ణం వందే జగద్గురు అన్నారనమాట. అందుకని ఈ రోజున మనము ఇటువంటి అశ్వత్థామ లాంటి వాళ్ళ వల్ల, ఇటువంటి దుర్యోధన లాంటి వల్ల సమాజానికి చాలా చాలా నష్టం ఉంది. అందుకని ఏ స్త్రీ అయితే పవిత్రంగా ఉంటుందో, ఏ స్త్రీ అయితే భక్తి ప్రపత్తులతో ఉంటుందో, ఏ స్త్రీ అయితే ఇంట్లో నిత్యము దీప ధూప నైవేద్యం పెడుతుందో వారికి పుట్టే సంతానం, వారి కుటుంబం అంతా కూడా మంచిగా ఉంటారు. వారి వల్ల సమాజానికి కూడా మంచి జరుగుతుంది అనమాట. అంటే ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయము, ఈ యొక్క రాజకీయ నాయకులు అంటే ముఖ్యంగా ఏంటంటే అధర్మ మార్గమున ధనమును గడించుట. చూడండి, అధర్మ మార్గములో ఈ డబ్బును గడించడం కూడా చాలా ప్రమాదకరమైన విషయం. దీనివల్ల ఎంత నష్టం ఉంటుందో వాళ్ళకి తెలవదు. వాళ్ళు ఆ మాయలో ఉండిపోయి ఎప్పుడు డబ్బు 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 అంటే ఆఖరికి దేవాలయాల డబ్బును కూడా వారు కొలగటాలనుకుంటారు. ఎవరైతే దేవాలయ డబ్బులో కొలగొడతారో వారు కుక్కగా జన్మిస్తారండి వచ్చే జన్మలో. అందుకని ఇవన్నీ కూడా అసురుల యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఈ రకమైనటువంటి గుణాలు, ఈ రకమైన లక్షణాలు అందరూ కూడా
ఈ యొక్క రాక్షసుల గుణాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ కలియుగంలో కనుక మనం చూస్తే కనుక ఈ కలియుగంలో చూస్తే కనుక చాలా మంచి వారిలాగా, మంచి సద్బ్రాహ్మణులాగా, సత్ప్రవర్తనలాగా, అంటే మంచి వ్యక్తులలాగా, సమాజంలో మేధావుల్లా కనబడుతూ ఉంటారు మనకి రాక్షసులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇటువంటి టైంలో, అంటే ఇటువంటి కలియుగంలో మనం మంచిగా జీవించాలంటే ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం జపిస్తూ మనం గనక నిత్యం కృష్ణ స్మరణలో, కృష్ణ నామ జపములో ఆ, మనం గనక ఉండగలిగితే గనక కృష్ణ కథలను వినటానికి మనం ఆసక్తి చూపిస్తే గనక ఈ కలియుగములు ఇటువంటి రాక్షసుల నుంచి మనము సర్వదా మనము జాగ్రత్తగా ఉండవచ్చు. హరే కృష్ణ. సో ఇప్పుడు చెప్పుకున్న వాటిలో మీకు ఎవరికైనా సందేహం ఉంటే ఒకసారి అడగవచ్చు. హరే కృష్ణ గురుజీ. ద్రోణాచార్యుడు దైవీ గుణాలు ఉన్నాయి కదా గురుజీ. Yes. మరి అసురుడుగా రాక్షస గుణాలు ఉన్న అశ్వత్థామ ఎలా పుట్టాడు గురుజీ? మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా వాడు దైవీ గుణాలతో పుట్టాడు. యాక్చువల్ పుట్టుదమ్మ దైవీ గుణాలతో పుట్టాడు వాడు. వాడికి స్నేహ దోషం పట్టుకుంది, సాంగత్య దోషం. క్లారిటీ ఉందని ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా? ఎందుకంటే కరెక్టే గురు. తల్లి గొప్ప సాధ్వి. ఉమ్, సరే, అసలు తల్లి ఎంత గొప్ప సాధ్వి చెప్పండి. తల్లి గొప్ప సాధ్వి ఏంటి, ఆ తండ్రి గొప్ప సాధకుడు ఏంటి, వాడు మంచిగా వాడు సంధ్యావందనం చేసేవాడు, వాడి ఉపనయన సంస్కారం జరిగింది, మంచి బ్రాహ్మణుడు ఏంటి, అన్నీ కూడా అతను బాగా విద్యలు నేర్చుకున్నాడు, తండ్రి దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. కానీ ఏంటంటే వాడిని చెడగొట్టింది ఎవరు? కౌరవులు చెడగొట్టారు. సాంగత్య దోషము అది. అందుకే స్నేహం కూడా మన పిల్లల్ని ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయించకూడదు. హరే కృష్ణ. హరే కృష్ణ గురు. ఎవరైనా 9వ శ్లోకం చదవండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఏతాం దృష్టి మవచభ్య నష్టాత్మానోద్భ బుద్ధయః ప్రభవత్సుగ్ర కర్మాణః క్షయాయ జగతో హితాః. ఇలాగా ఒక తప్పుదో పడిన జీవాత్మలు, అంటే అధర్మ మార్గం వెళ్ళేటువంటి ఎవరైతే ఈ జీవాత్మలు, అంటే ఈ యొక్క మానవులు ఎవరైతే ఉన్నారో అల్పబుద్ధితోటి, అలాగే క్రూర కార్యములతోటి ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయబడతారు. చూశారు కదా? ఇప్పుడు ఇది వీడు ఎందుకు ఇలా తయారవుతారంటే ప్రధానంగా కోరిక. అంటే వాడికి డబ్బు మీద కోరిక ఉండొచ్చు, లేకపోతే వాడికి సమాజంలో గౌరవం మీద కోరిక ఉండొచ్చు, లేకపోతే ఇంద్రియ భోగం చేయాలని కోరిక ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. వాడు మాత్రం ఏం చేస్తారంటే ఇటువంటి విధ్వంసాన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమవుతారు? ప్రపంచానికి శత్రువులుగా మారుతూ ఉంటారు అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమాదాన్వితః మోహద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే సుశీవ్రతః. హరే కృష్ణ. తృప్తిపరచలేని కామముతో ఉంటూ దంభము, దురభిమానము మరియు గర్వముతో నిండిపోయి ఈ రాక్షస లక్షణాలు గలవారు తప్పుడు సిద్ధాంతాలను పట్టుకుని ఉంటారు. ఈ విధంగా వాళ్ళు మోహములో ఉండి తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ విధంగా ఇతర మతాలలో చేస్తున్నారో దాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా కొంతమంది ఈ యొక్క హిందూ మతంలో కూడా కొంతమంది ఈ భగవద్గీతని రకరకాల రచించి వారు కొన్ని తప్పుడు సిద్ధాంతాలని
ఏంటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే తృప్తిపరచలేని కామము అంటే కోరికలకి అంతు లేదు. ఇప్పుడు కోరికలకి అనేది ఒక అంతు అనేది లేదనమాట. ఈ తృప్తిపరచండి దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇంద్రియాలని ఎప్పటికీ కూడా ఇంద్రియాలని తృప్తిపరచడం చాలా కష్టము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రోజున రాత్రి ఎవరన్నా ఇంద్రియ తృప్తి కోసం ఏదన్నా ఈ 4 నియమాల్లో ఒకటి కన్నా బ్రేక్ చేశారనుకోండి, అంటే ఏదైతే మాంసభక్షణ, లేక అలాగే మత్తు పదార్థాలు, వ్యభిచారము, అలాగే జూదము. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రాత్రి 10 గంటలకి ఎవరన్నా ఈ ఒక్క 4 నియమాల్లో ఒక నియమం బ్రేక్ చేశారనుకోండి, ఈ పూట వాళ్ళు చేయవలసింది చేశారు. మళ్ళీ రేపు రాదు అదే టైంకి మళ్ళీ దాని మీద వాళ్ళకి మళ్ళీ వెళ్తుంది మనస్సు. మళ్ళీ చేయాలనిపిస్తుంది. మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కొన్ని కుటుంబాల్లోనో బయట ఎక్కడ చూస్తూ ఉంటాం. ప్రతిరోజు వాళ్ళు మత్తు పదార్థాలు లేని ఉండలేరు. ఆ టైం వచ్చేప్పుడు వాళ్ళు కంపల్సరీ కావాలి. కొంతమందికి ప్రతిసారి కూడా వాళ్ళకి మాంసాహారం లేని ఉండలేరు వాళ్ళు. అందుకని ఏంటంటే ఇంద్రియాలని తృప్తిపరచడం చాలా కష్టం. తృప్తిపరచలేని కామం అంటారు దాన్ని. కోరికల్ని వాళ్ళు కంట్రోల్ చేయటం చాలా కష్టం. ఇది కూడా రాక్షస గుణమే అని చెప్తున్నారు. అలాగే గర్వంతో కూడా నిండిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఈగో హర్ట్ అయిపోతుంది. మనం తప్పని చెప్పినా కూడా మనమే ఫైర్ అవుతారు. మా వల్లనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది, మేము ట్యాక్సులు కడుతున్నాము, అర్థమైందా, ఈ రకరకాలు చెప్తుంటారు అనమాట. సో ఏదో రకంగా అంటే వాడిని సమర్థించుకుంటానికి ఏ విధంగానే మాట్లాడతాడు అనమాట. తప్పైతే మీరు మీరు తప్పు అంటున్నారు, తప్పైతే పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు, మాదెంతండి ఆఫ్టర్ ఆల్ అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. ఈగో హర్ట్ అయినప్పుడు ఈ విధమైన మాటలు వస్తూ ఉంటారు అన్నమాట. అలాగే తప్పుడు సిద్ధాంతాలు ప్రతి ఒక్కరు ఫిలాసఫీ చెప్తుంటాడు. లైఫ్ ఈజ్ షార్ట్ బ్రదర్, లైఫ్ ఈజ్ షార్ట్, యూ హ్యావ్ టు ఎంజాయ్. వెళ్ళేటప్పుడు నేను మోసుకుపోతామా, ఉన్నప్పుడే చక్కగా ఎంజాయ్ చేసేయాలి. కడుపు నిండా తినాలి, కడుపు నిండా తాగాలి, చక్కగా పడుకోవాలి అని చెప్పి అంటుంటారు అన్నమాట. ఈ యొక్క సిద్ధాంతాలు పెట్టుకుంటారన్నమాట. సరే ఎవరైనా భక్తి గురించి చెప్పారనుకో, వాడు మనకు చెప్తాడు కూర్చోబెట్టి, ఏమయ్యా కృష్ణుడు ఎలాగ దేవుడు అవుతాడయ్యా అంటాడు. అదేంటండి అంటే, అది వచ్చి ఒక్క మాట చెప్పండి, కృష్ణుడు దేవుడైతే అన్ని వేల మందితో ఎందుకు పెళ్లి చేసుకుంటాడయ్యా అంటాడు వాడు. ఇంకా వాడి సిద్ధాంతం మనం చెప్పలేము. అటువంటి వాడికి మనం నమస్కారం పెట్టి వచ్చేయడం బెటర్ అనమాట. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ కలియుగంలో మనకి తయారవుతారు. అంటే తప్పుడు సిద్ధాంతాలను వాళ్ళు పట్టుకుని ఉంటారు. వాడు పట్టుకున్నదే మాట, ఇంకా మనం చెప్పేది మాత్రం అసలు వాడు వినడు అనమాట. అది ఈ విధంగా కూడా వారు అపవిత్రమైన సంకల్పంతో ప్రవర్తిస్తారు వాళ్ళు. అంటే వారు మాటలు పవిత్రంగా ఉండవు, వారి అలవాట్లు పవిత్రంగా ఉండవు, వారి ప్రవర్తన పవిత్రంగా ఉండదు, అలాగే వారు పట్టుకున్న సిద్ధాంతం కూడా పవిత్రంగా ఉండదన్నమాట. వాళ్ళ సంకల్పం కూడా పవిత్రంగా ఉండదన్నమాట. అటువంటి వాళ్ళ వల్ల సమాజంలో చాలా నష్టం జరుగుతుంది. ఇవి కూడా రాక్షస గుణాలే. రాక్షసుడు అంటే 10 తలలు వేసుకొని ఏంటి కత్తి పట్టుకొని వచ్చి, ఇది కాదు రాక్షసుడు అంటే. ఏమంటారంటే స్మార్ట్ స్మార్ట్ డిమాండ్స్ ఉంటారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా ఈ సమాజంలో అది. సో ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 11వ శ్లోకం ఒకసారి చదవండి. హరే హరే కృష్ణ. కృష్ణ. పద్మావతి చదవండి అమ్మా. చింతామా పరిమేయ చ ప్రళయాంతాముపాశ్రితః కామోపభోగపరయ ఏతావదితి నిశ్చిత. హరే కృష్ణ గురూజీ. అలాగే వారికి అంతులేని చింతలు, ఆందోళన నుంచి సతమతైపోతూ ఉంటారు. అవి చివరికి మరణంతోనే ముగిస్తాయి. అయినా సరే వారి సంతుష్టి మరియు ఆస్తి కూడగొట్టుకోవటమే జీవిత పరమవాదిగా అని నిశ్చయించుకుంటారు వారు. వాడికి దానం చేసే మనసు ఉండదు,
ఏ జీవుల పట్ల దయాకరుణ ఉండదు. ఎప్పటికి చింతే, వాడి గురించే వాడికి చింతన, ఇంకెవరి గురించి చింతన ఉండదు అనమాట. కొంతమంది అంటూ ఉంటాం, నేనంటే ఒకడు అంటూ ఉంటాడు, నేనంటే నాకు ఇష్టం. నీకు ఎవరంటే ప్రేమ అంటే నేనంటే నాకే ప్రేమ చెప్తుంటారు అనమాట. ఇటువంటి వాళ్ళు ఏంటంటే జీవితం అంతా కూడా ఈ విధంగానే జీవించేస్తూ ఉంటారు. అంటే వాడికి ఎటువంటి జ్ఞానం ఉండదు. అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఈ శరీరం నశించిపోతుంది, ఇటువంటివన్నీ కూడా చెప్తుంటే వాడికి ఏదో అనిపిస్తుంది అనమాట. అందుకని ఇటువంటి వాడికి అంతులేని చింతలు, అది కావాలి, ఇది కావాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఏదో సతమతిపోతూ ఉంటాడు అనమాట. రకరకాల ఆలోచన చేస్తూ ఉంటారు, రకరకాల మాట్లాడుతూ ఉంటారు, రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎప్పుడు మరణంతోనే ముగిస్తాయి. ఈ మరణంతో ముగించడం వల్ల వాడికి నష్టం ఏంటి చెప్పండి ఎవరైనా మన క్లాస్లో? ప్రభుజీ మళ్ళీ మరణ సమయంలో అవే గుర్తొస్తాయి ప్రభుజీ, అవే శరీరాలను పొందుతారు. మళ్ళీ వాడు ఆ జన్మ జన్మ తీసుకుంటారు. తీసుకోవాలి. అది. సో 12 శ్లోకం ఎవరైనా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. హరే కృష్ణ. ఆశాపాశశతైర్బద్ధః కామక్రోధపరాయణః ఇహంతే కామభోగార్థం అన్యయేనర్ధ సంచయాన్. చూడండి, వందల కొద్ది కోరికలచే కట్టివేయబడి మరియు కామక్రోధములచే ఆవరింపబడి వారు అన్యాయ పద్ధతుల సంపదను ప్రోగు చేయడానికి శ్రమిస్తూ ఉంటారు. ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే. ఎన్ని కోరికలంటే కోరికలకి అంతు లేదు. చెప్పున్నాం కదా, ఇంద్రియాలను తృప్తిపరచడం ఎవరి వల్ల కాదు. అన్యాయ పద్ధతి సంపదను ప్రోగు చేయడానికి శ్రమిస్తూ ఉంటారు. ఇవాళ సమాజంలో మీరు చూస్తే కనుక దాదాపు అంటే 80% అని చెప్పొచ్చు అనుకుంటా. సుమారు 80% అందరూ కూడా ఏదో రకంగా డబ్బు వస్తే చాలనుకుంటున్నారు. వాడు మంచి కుటుంబంలో పుట్టి అన్నీ ఉన్నా కూడా డబ్బు ఉంటే చాలు, ఏదో రకంగా డబ్బు పోగు చేయాలి అనే రాంగ్ రూట్లో వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే ఇంద్రియ సుఖాల కోసము వారు అలా జీవిస్తున్నారు. మేమెందుకు అలా జీవించకూడదు? మేమెంత తక్కువ తిన్నాం? కోరికలకి హద్దు లేదు, ఇంద్రియ సుఖానికి హద్దు లేదు. 13, 14, 15 శ్లోకాలు 3 కలిపి ఉన్నాయి, ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. హరే కృష్ణ. ఇదం అద్య మయ లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదం అస్తిదం అపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుర్ అనిశ్యే చ పరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ అద్యోబి జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ రాక్షస లక్షణాలు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారంట. చక్కగా వినండి, నోట్ చేసుకోండి కావాలండి. చాలా కన్క్లూజన్ వచ్చేసింది అనమాట. నేను ఈనాటికే చాలా ధనాన్ని సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను. అంటే డబ్బుతో నేనేమని చేయగలను అనుకుంటాడు అనమాట వాడు. డబ్బుతో నేనేమైనా చేయగలను, ఇదంతా కూడా నాదే, రేపు నాకు ఇంకా వస్తుంది, ఆ శత్రువు నాచే నాశనం అయిపోతాడు, మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను. నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేనే దోషరహితుడును, నేనే శక్తిమంతుడును, మరియు నేను ఆనందంగా ఉన్నాను, నేను ధనవంతుడును, మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకున్నారు, ఇక నాకు సాటి ఎవరు కూడా లేరు.
నేను దేవతలకు యజ్ఞం చేస్తాను, దానాలు ఇస్తాను, ఆనందిస్తాను. ఈ విధంగా రాక్షసులు అజ్ఞానంతో భ్రమపడుతూ ఉంటారు. ఉం? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన రాక్షస గుణాలకి ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు చెప్తారు ఎవరైనా? కరెక్ట్గా ఎవరికి మ్యాచ్ అయినవి చెప్పండి. ఏ రాక్షసుడికి మ్యాచ్ అయినాయి, ఏ యుగంలో రాక్షసుడికి మ్యాచ్ అయినాయి చెప్పండి. రావణాసురుడా ప్రభుజీ? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎందుకంటే ఈ రావణాసుడు ఏమి అంత సామాన్యమైన వాడు కాదు వాడు. ఎందుకంటే గొప్ప శివభక్తుడు. ఉం? ఆ బ్రహ్మదేవుని నుంచి వరాన్ని పొందాడు, ఎంతో తపస్సు చేశాడు. కానీ వాడు గుణాలు, వాడు బుద్ధి గనక సమాజ హితం గురించి కనుక ఆలోచించుంటే వాడు ఏమయ్యేవాడు? పూజ్యనీయుడు అయ్యేవాడు అనమాట. అవునా? కానీ వాడి బుద్ధి నశించిపోయింది, వాడికి కోరికలు పెరిగిపోయినాయి. ఎందుకు? వాడికి నేను పండితుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను శక్తిమంతుణ్ణి అనే ఒక అహం వచ్చేసింది. ఆ అహం వాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వాడు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళిందంటే వాడు ఆఖరికి భగవంతుడు భార్యనే, సీతమ్మ తల్లినే వాడు ఎత్తుకుని పోయే స్థాయికి. ఎందుకంటే ఇంకా టైం ఇంకక్కడతో అయిపోవాలని రాసి పెట్టింది ఇక వాడికి. అది అంటే చూడండి, ఏదో ఒక కరెంటు ప్లగ్లో ఎలిపెడితేనే టప్పని కొడుతుంది. అవునా? వాడు ట్రాన్స్ఫార్మర్ ముట్టుకున్నాడు, వెళ్ళాడు. అంతకుముందు చిన్న చిన్న ప్లగ్గుల్లో వెళ్ళి పెట్టాడు. ఏమనుకున్నాడు? ప్లగ్గుల్ని మేనేజ్ చేస్తాడు, ట్రాన్స్ఫార్మర్ కూడా మేనేజ్ చేయగలనుకున్నాడు వాడు. అంటే వాడికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు అది ఎక్స్పీరియన్స్ ఉంది వాడికి కూడా. వాడు కానీ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పే విషయం తెలవదు వాడికి. సీతమ్మ తల్లి వాడు చావు వాడే కోరుకున్నాడు అనమాట. అంటే ఇటువంటి లక్షణాలన్నీ కూడా రాక్షసులకి ఉంటాయి. అందుకని ఇప్పుడు ఈ సమాజంలో కూడా చూడండి, ఇప్పుడు ఈ సమాజంలో కూడా ఎవరైతే కులం పేరుతో, మతం పేరుతో, బంధువుల పేరుతో, డబ్బు ఉందని ఎవరైతే గర్వంతో ఉన్నారో, అహంతో ఉన్నారో, అహంకారంతో ఉన్నారో, వారికన్నా తక్కువ వారిని తక్కువగా చూస్తున్నారో, వీళ్ళందరూ కూడా రాక్షస గుణాలకు చెందిన వారే. గుర్తుపెట్టుకోవాలి. అది దానాలు ఇస్తాం, దానాలు ఇస్తాం అంటారు. దానము, మీ అందరి ప్రశ్న, దానం చేస్తే చేసేవాడి పుణ్యమా, తీసుకున్నవాడి పుణ్యమా చెప్పండి ఎవరైనా? దానం చేసేవాడికి పుణ్యం గురుజీ. చేసేవానికి గురూజీ. అదా? మరి దానం చేయడానికి అదృష్టం చేసేవాడికి ఉండాలా, తీసుకునేవాడికి ఉండాలా? చేసే అతనికే ఉండాలి ప్రభుజీ. అందుకే నేను దానం చేశాను, నేను దానం చేశాను అంటూ ఉంటారు. చేస్తున్నందుకు నీకు అదృష్టం. దీని కర్ణుడికి చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. కర్ణుడు అన్నాడు, ఏంటి కృష్ణ, నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నా జీవితం దానాలు చేస్తూ ఉన్నానంటే, నాయన దానం చేస్తే వచ్చేది పుణ్యం నీకు ఆలగదని చెప్తాడు. షాక్ అయిపోతాడు కర్ణుడు. అప్పటిదాకా వ్యామోహం ఉన్నాడు నేను గొప్పవాడని. చూసారా? అంటే ఈ విధంగా ఈ యొక్క రాక్షస లక్షణాలన్నీ కూడా, ఈ ఏదైతే రాక్షస లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఎలాగా? రావణాసుల్లాగా. ఎందుకంటే వాడు పండితుడు, శాస్త్రం తెలుసు, మరి భక్తి తెలుసు, వాడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏంటంటే వాడికి ఏంటి? అహంకారము, అహము, గర్వము, కామము, క్రోధము, ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఆడేమయ్యాడు? రాక్షసుడు. లేకపోతే పూజనీయుడు అయిపోయాడు కదా. అవునా? అయితే గమ్మతి, వాడికి కూడా ఫాన్స్ ఉన్నారు. చూసారా? ఉంటారు, ఎవరికుండే ఫాన్స్ వాళ్ళకు ఉంటారు. సో అది ఈ విధంగా ఏంటి అంటే, ఇటువంటి లక్షణాలు లేకుండాలంటే మనం ఏంటి కనుక్లూజన్ చెప్పండి? ఇటువంటి రాక్షస లక్షణాలు లేకుండా ఉండాలి సమాజం అంటే ఏం చేయాలి చెప్పండి ఎవరైనా? భక్తి చేయాలి, కృష్ణ భక్తి చేయాలి గురూజీ. వెరీ గుడ్. గురూజీకి శరణాగతి పొంది కృష్ణ భక్తి చేయాలి. ముఖ్యంగా ప్రతి స్త్రీకి కూడా వివాహ సంస్కారము, గర్భధారణ సంస్కారము ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అందుకే వివాహం చేసేటప్పుడు ప్రతి ఒక్క
స్త్రీకి పురుషుడికి కూడా జాతక చక్రాన్ని చూస్తారు. అది చూడాలి కూడా. ఈ జాతక చక్రం చూడటం వల్ల వారి జాతకాలకు కుదరటం వల్ల వారికి మంచి వివాహం జరుగుతుంది. చక్కగా ఆ వివాహానికి దేవతలు కూడా వచ్చేలాగా మనం అటువంటి వివాహం జరిపించాలి. శాస్త్రబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా. ఆ వివాహానికి కేవలం మన బంధువులే కాదు, మన స్నేహితులే కాదు, బ్రాహ్మణులు, వైష్ణవులు, సాధువులు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళాలి. పెళ్లి యొక్క మా ప్రధానమైన ఉద్దేశం అదే. అటువంటి వివాహం జరిగినప్పుడు చక్కగా వారి యొక్క ఆశీర్వచనంతో వారు చక్కగా నిండు నూరేళ్ళు చక్కగా వారి యొక్క దాంపత్య జీవితాన్ని చక్కగా సాగిస్తూ ఉంటారు. సారీ, నిన్ను నూరేళ్ళు అనకూడదు, ఏంటి, వానప్రస్థం తీసుకునేంత వరకు అని చెప్పాలి. నాలాంటి చెప్పండి నిండు నూరేళ్ళని. ఓకే, వానప్రస్థం తీసుకునేంత వరకు. మరి ఆ తర్వాత వారికి గర్భధాన సంస్కారం కూడా చేయటం వల్ల మంచి పిల్లలు పుడతారు. అందుకనే మనకి వివాహ సంస్కారం అనేది వచ్చింది. వివాహ సంస్కారం అనేది తప్పు కాదు. అపోహలు తీసి వివాహ సంస్కారం తప్పు కాదు. గృహస్థ జీవనం ఏమి కూడా తప్పు కాదు. శాస్త్ర ఆమోదం ఉన్నది దీనికే. అందుకని ప్రతి ఒక్కరు ఈ విధంగా జీవించినప్పుడు, ఈ విధంగా మంచి సంతానం కలిగినప్పుడు, ఆ సంతానాన్ని మనము మంచి ప్రవర్తనతో పెంచినప్పుడు నిత్యము మనం కాపాడుకోవాల్సిందే. నిత్యం మనం కాపాడుకోవాల్సిందే. ప్రతిరోజు ఒక పెద్ద టాస్క్ ఇది. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం ఫోన్లు చూస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, స్నేహితులు అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుని ఉంటేనే మన పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం కూడా బాగుంటుంది. అందుకని రాక్షస గుణాలు ఎలా ఉంటాయి, రాక్షసుల వల్ల సమాజం నష్టం ఏంటి, అన్ని విషయాలు మనం చాలా చక్కగా చర్చించుకున్నాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీరు ఏం తెలుసుకున్నారు దాని గురించి కూడా ఎవరైనా చక్కగా 1-2 విషయాల్లో మీరు చక్కగా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. గురుజీ, అయితే ఈ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళు ఏంటంటే శాస్త్ర నిబంధనలు పాటించరు గురించి. ముందు వీళ్ళు శాస్త్ర నిబంధనలు పాటించరు. ఒకవేళ నియమాలు తెలిసినా కూడా వాటిని అమలు చేయరు. ఆ పాటించాలనే సంకల్పం కూడా వాళ్ళకు ఉండదు అనమాట. కానీ అసురు గుణం కలవారు ఏం చేస్తారంటే ఈ ఈ స్త్రీల్ని పురుషుల్లాగా సమానంగా ఉండాలనే చూస్తుంటారు ఎంతసేపు. అదొక వాళ్ళ క్వాలిటీ ఉన్నమాట. ఎంతసేపటికి స్త్రీలు కూడా మాతో సమానంగా ఉండాలి అనే చూస్తుంటారు. ఆ తర్వాత ఇంకోటి చెప్పారు గురించి మీరు. కానీ చిన్నప్పుడు బాల్యంలో స్త్రీ వచ్చేసి వాళ్ళ తండ్రి సంరక్షణ ఉండాలి. యవనంలో వచ్చేసి భర్త సంరక్షణ ఉండాలి. వృద్ధాప్యంలో వచ్చేసి వాళ్ళ పుత్రులు అంటే కొడుకు వాళ్ళ యొక్క సంరక్షణ ఉండాలని, ఒక స్త్రీకి ఎప్పుడు రక్షకుడిగా ఉండాలని చెప్పారు గురించి. ఆ తర్వాత అసూయ స్వభావం గలవారు ఈ ప్రపంచంలో ఏ కర్మలైనా చేస్తారు. ఏ కర్మలైనా చేసి నేను చేసిందే మంచిది అంటారు. నేను చేసిన పనే మంచిది, ఎవరు చేసిన తప్పు అని అంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే అసూయ స్వభావం గలవారు తాము నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అనుకుంటారు. కొన్ని మంత్రాలు సృష్టించుకుంటారు. ఆ మంత్రాలనే వాళ్ళు సంకీర్తనగా వాళ్ళు పాడతారు, మిగతా వాళ్ళు పాడతారు. ఇప్పుడు లోకంలో అదే జరుగుతుంది. ఆ తర్వాత వారు ధనాన్ని బాగా కూడబెడతారు గురించి. కూడబెట్టేసి ఆ తర్వాత మదిర అంటే మత్తు పానీయాలకి జోదం ఆడటం కానీ, ఆ తర్వాత మాంసభక్షం చేస్తాం కానీ వీటి బాగా ఆకర్షిస్తారు. ఆ తర్వాత అసుస్వభావం గల వారు ఏం చేస్తారంటే నరకంలోకి వెళ్తానికి వాళ్ళకి నేను ఏదో పెద్ద మంచి స్వర్గానికి వెళ్తాను అనుకుంటారు. వాళ్ళు నరకానికి దిగజారిపోతున్నారు. వాళ్ళకి తెలియదు మీరు నరకానికి వెళ్తున్నారని. వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు, నేను మంచి మంచి అంటే స్వర్గానికి వెళ్ళిపోతున్నాను అని అదే ఆలోచిస్తుంటారు అన్నమాట. ఆ తర్వాత ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళు ఎంత పని చేస్తారు. వారి జీవితాంతం దుఃఖంగానే గడిచిపోయింది. వాళ్ళు బతికినంతకాలం దుఃఖంగా ఉంటారు గురించి. అసు స్వభావం గల వారు ఇంద్రియ భోగాల కోసం లక్ష్యాలను అంగీకరిస్తారు. వాళ్ళు ఎన్ని లక్ష్యాలని చేస్తారు. ఈ విధంగా జీవితం వాళ్ళు మరణించే వరకు కొనసాగిస్తూ ఉంటారు గురించి. కానీ వాళ్ళ జీవితంలో ఎటువంటి ప్రణాళికలు అనేవి కరెక్ట్ గా ఉండవు. అన్ని చిందరబందరగా ఉండవు. ఏ ప్రణాళిక అనేది చక్కగా చేయదు. ఒకవేళ వారు వైద్యం దగ్గరికి వెళ్ళి
వాళ్ళకి ఏమన్నా సీరియస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందని గురించి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని అడుగుతారు అన్నమాట. ఏమడుగుతారు, డాక్టర్ గారు నాకు ఒక 4 గంటలు, 4 రోజులు, 4 సంవత్సరాలు నాకు టైం ఏమైనా ఇవ్వగలరంటే, అది మా చేతులు లేదు బాబు, దైవం ఒకసారి 4 సెకండ్లు, ఒక్క క్షణం కూడా మేము ఇవ్వలేము అని మూర్ఖత్వంతో అడుగుతారు డాక్టర్ని. డాక్టర్ గారు నీకు ఎంతైనా ఇస్తాం, నాకు ఒక 2 గంటలు, 4 గంటలు బతికితే అవకాశం ఉంటారు. కానీ అది మూర్ఖత్వం కాదు, అది ఎవరు ఇవ్వగలరు అనే ఉంటారు. ఇట్లా ఉంటారు దైవం అంటే రాక్షస గుణాలు ఉన్నవారు. ఇది గురించి తెలుసుకున్నా ఈరోజు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ, వెరీ గుడ్ ప్రభు, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సెకండ్ కట్టేయండి. అసురు గుణాలకి difference అనేది చాలా వివరంగా చెప్పారు ప్రభుజీ. చాలా బాగా అర్థమైంది. అంటే ఎగ్జాంపుల్ దైవీ గుణాలకి ద్రౌపది అర్జునుడు అని, అసురు గుణాలకి రావణాసురుడు, అట్లా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ప్రభుజీ. బాగా అర్థమైంది ప్రభుజీ క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ మతస్, థ్యాంక్ యూ. ఉన్నవారు పవిత్రత గాని, సత్యసంధత గాని, సత్ప్రవర్తన కలిగి ఉండరు. ఆ అసురీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కానీ భగవంతుడు ఎప్పుడు మన హృదయంలోనే ఉంటాడు కాబట్టి అసురీ గుణం ఉన్న వాళ్ళు మన దగ్గర భగవంతుడు లేడు అని చెప్పి ఎలా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు. రావణాసురులాగా రాక్షసుల లక్షణాలు ఉంటాయి. అసురీ లక్షణాలు, అదే రాక్షస గుణాలు ఉన్నవారు నేను ధనాన్ని సమకూర్చుకోగలను, నేను ధనవంతుడును, నేను శక్తిమంతుడును, భాగ్యవంతుడును, సుఖవంతుడును అని అనుకుంటారు. దానివల్ల సమాజానికి హాని కలుగుతుంది కానీ ఎక్కువగా నష్టం కలుగుతుంది. అట్లాగే అందువల్ల దైవీ గుణాలు ఎక్కువగా ఉన్న మనం ఎప్పుడు భక్తి చేస్తూ ఉండాలి. ఎప్పుడు భగవంతుడు నాతోనే ఉన్నాడు, నేను ఎప్పుడు భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉంటాను అని ఎప్పుడు కూడా మనం నిత్యము భగవంతుని జ్ఞానంలో ఉండాలి. హరే కృష్ణ గురూజీ. ఓకే దండి, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్ గురుజీ, హరి బోల్ గురుజీ, హరి బోల్ గురుజీ. దండ ప్రణామాలు గురుజీ. హరే కృష్ణ గురుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ, దండ ప్రణామాలు.